హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము ఈ వీడియోలో భాగంగా మిగతా పార్ట్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో 5 కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిగతా పార్ట్ను తెలుసుకుందాం. ఫస్ట్ వన్, రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ యూజ్డ్ టు జాయిన్ టూ సెంటెన్సెస్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము? టూ సెంటెన్స్ను జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాం. అండ్ రిఫర్ బ్యాక్ టు ఎ నౌన్. అది దేన్ని జాయిన్ చేసి దేన్ని రిఫర్ చేస్తుంది? బ్యాక్ను నౌను అంటే నామవాచకాన్ని రిఫర్ చేస్తుంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంది? ఊ, విచ్, దట్, ఊమ్, ఊస్. దిస్ ఈస్ ద బాయ్ ఊ వాన్ ద ప్రైజ్. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏంది? జాయినింగ్ ఊ. ఇది దేన్ని రిఫర్ బ్యాక్ చేస్తుంది? దేన్ని తెలియజేస్తుంది? బాయ్ అనే నౌన్ రిఫర్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఐ లాస్ట్ ద పెన్ విచ్ యూ గేవ్ మీ. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏంది? విచ్. ఇది దేన్ని రిఫర్ చేస్తుంది? పెన్ అనే నౌన్ రిఫర్ చేస్తుంది. అంటే విచ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. అది దేన్ని రిఫర్ చేయాలి? నౌన్ రిఫర్ చేయాలి. దీన్ని మనము రిలేటివ్ ప్రొనౌన్ అంటాము. నెక్స్ట్, 7th వన్ చూడండి. ఇండిఫినిట్ ప్రొనౌన్ రిఫర్స్ టు పర్సన్ ఆర్ థింగ్స్ ఇన్ జనరల్ వే. అంటే పర్సన్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు. అది జనరల్గా రిఫర్ చేస్తే దాన్ని మనము ఇండిఫినిట్ ప్రొనౌన్ అంటాం. సమ్వన్, ఎనీవన్, ఎవ్రీవన్, సంథింగ్, నథింగ్, ఫ్యూ, మెనీ. వీటిని ఇండిఫినిట్ ప్రొనౌన్ అంటాం. సమ్వన్ ఈజ్ నాకింగ్ ద డోర్. ఇక్కడ ఇండిఫినిట్ ప్రొనౌన్ ఏంది? సమ్వన్. ఎవ్రీవన్ లైక్స్ హాలిడేస్. ఇక్కడ ఇండిఫినిట్ ప్రొనౌన్ ఏంది? ఎవ్రీవన్. నెక్స్ట్, 8th వన్ చూడండి. 8th వన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ రిఫర్స్ టు పర్సన్ ఆర్ థింగ్స్ వన్ బై వన్. మనం పర్సన్స్ కావచ్చు, థింగ్స్ కానీ అది ఒకటి తర్వాత ఒక దాని గురించి మనం వివరిస్తే దాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాము. ఈచ్, ఐదర్, నైదర్. ఈచ్ స్టూడెంట్ గాట్ ఎ ప్రైజ్. చూడండి, ఇక్కడ ఈచ్ అనేది ఏంది? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నైదర్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ప్రొనౌన్ ఏంది? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఏంది? నైదర్. ఇక్కడ ఈచ్ అంటే ఏంది? ప్రతి ఒక్కరు. ఓకే, అంటే రిఫర్స్ టు పర్సన్స్ ఆర్ థింగ్స్ వన్ బై వన్, ఒకరి తర్వాత ఒక్కరు. ఓకే, ఆ విధంగా మనం ఈ ప్రొనౌన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, 9th వన్, రెసిప్రోకల్ ప్రొనౌన్ shows mutual action or relationship. shows mutual action or relationship. each other, one another. అంటే మ్యూచువల్ యాక్షన్స్ ఆర్ రిలేషన్షిప్ అంటే ఒకరిది ఒకరు అంటే ససంబంధాన్ని తెలియజేసేదాన్ని మనం రెసిప్రోకల్ అంటాం. అంటే ఈచ్ అదర్, ఒకరిని ఒకరు, వన్ అనదర్, ఒకరిని మరొకరు అనే మీనింగ్ లో మనం ఉపయోగిస్తాం. ద ఫ్రెండ్స్ హెల్ప్డ్ ఈచ్ అదర్. వాళ్ళ స్నేహితులు ఒకరినొకరిని సాయం చేసుకుంటున్నారు. ఈచ్ అదర్ చూడండి, అంటే ఈచ్ అదర్. దే లవ్ వన్ అనదర్, అంటే వాళ్ళు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. అంటే ఇక్కడ ఈచ్ అదర్, వన్ అనదర్, దాన్ని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్ చెప్తాము. నెక్స్ట్, ఇంపాటిక్ ప్రొనౌన్. ఇంపాటిక్ ప్రొనౌన్ అంటాం. ఇంపాటిక్ ప్రొనౌన్ అంటే ఏంది? ఇంపాటిక్ అంటేనే ఒత్తిడి అని అర్థం. యూజ్డ్ ఎంపసైజ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ సేమ్ యాజ్ రిప్లేసివ్ ప్రొనౌన్. అంటే ఇది రిప్లెక్సివ్ ప్రొనౌన్ గా మనం చెప్పవచ్చు. ఐ మై సెల్ఫ్ ఫినిష్డ్ ద వర్క్. ఐ మై సెల్ఫ్ ఫినిష్ ద వర్క్. ఇక్కడ చూడండి, ఐ మై సెల్ఫ్ అంటే సబ్జెక్ట్ మీద పనిచేస్తుంది. మై సెల్ఫ్. ఓకే, దీన్ని మనం ఇంపాటిక్ ప్రొనౌన్ అంటాం. ఇక్కడ మై సెల్ఫ్ అనేది ఏంది? ఇంపాటిక్ ప్రొనౌన్. ద కింగ్ హిమ్సెల్ఫ్ ఓపెన్ ద డోర్, ఓపెన్ ద గేట్. ఇక్కడ హిమ్సెల్ఫ్ ఏంది? ద కింగ్ అనే సబ్జెక్ట్. ఓకే, అతనికి సంబంధించింది కాబట్టి హిమ్సెల్ఫ్ ఏమవుతుంది? ఇంపాటిక్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్ ట్రిప్ మనం వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మై ఈజ్ యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అయితే మైన్ ఈజ్ యువర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతుంది. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎగ్జామ్ 5 లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, ఓకే, అండ్ షేర్ దిస్ వీడియో.
ఓకే, థ్యాంక్ యూ.